దేశవ్యాప్తంగా సంచలనమైన కవిత లిక్కర్ స్కామ్‌కి సంబంధించి కొత్త కోణం మళ్ళీ బయటకొచ్చిందని చెప్పుకోవచ్చు. కవిత బినామీ ఎవరైతే ఉన్నారో అరుణ్, ఆయన అప్రూవర్‌గా మారి కీలక సమాచారం ఈడీకి అందించినట్టుగా తెలుస్తుంది. మరి తొందరలో ఆ కవితను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? అసలు బీజేపీ నడిపిస్తున్న డ్రామా అంటున్నారు. అసలు ఎంతవరకు ఈ టైంలో మళ్ళీ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో తేలనున్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, మనం కవిత లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. అవును. కొన్ని వేల కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలు అప్పుడు ఇంకేముంది రేపు అరెస్ట్ అన్నారు, మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్నారు. తర్వాత ఆ లిక్కర్ స్కామ్ విషయాలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఎవరికి తెలియని విషయం. సరే, మీరేమంటారంటే ఆ లిక్కర్ స్కామ్ మీరు ఫాలో అయ్యారు మాతో. అంటే మీకేమనిపిస్తుంది, అంటే ఏం జరుగుండొచ్చు, ఎందుకు బ్రేక్ అయ్యింది అనుకోవచ్చు అరెస్ట్కి సంబంధించి? ఇక్కడ లిక్కర్ స్కామ్కు ముందు తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఎవరో ఒక రజనీకాంత్ ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏదో మన ఒక వాచ్ ఉంది. వాచ్ ఉంటే ఆ వాచ్ ఎంత అంటే ఆవిడ ఏదో చెప్పింది, ఎన్నో వేలు అని చెప్పింది. అవునవును, ఎన్నో వేలు అని చెప్పింది. ముందు 10 లక్షలు 15 లక్షలు అది తర్వాత చెప్తే, ఏంటమ్మా మీరు వచ్చి మాకు ఎక్కడదండి, ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు, దత్తేదో ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను అని ఈ వరుసగా తన కష్టాలన్నీ ఏకరు పెట్టుకుంటూ ఉందన్నమాట. ఇదే మళ్ళీ ఇంకోసారి ఓ సీన్ కొంచెం కట్ చేస్తే ఆ వాచ్ ఎంత అంటే 35 లక్షలు చెప్పింది. అరే 35 లక్షల ఎలా వచ్చాయి అన్నాడు ఆయన. ఎలా రావడం ఆయన ఇది మన వ్యాలంటైన్స్ డేకి ఇవ్వచ్చు, నా పుట్టినరోజుకి ఇవ్వచ్చు, ఆఫ్టర్ 35 లక్షలు అంటే 3,000 రూపాయలకి అంత పెద్ద లిస్ట్ చెప్పి 35 లక్షలకేమో అదే ఉందని చాలా ఈజీ కదా అన్నట్టుగా చెప్పింది అన్నమాట. అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఏదో బ్యూటీ పార్లర్లు పెట్టుకుంది, సొంత ఇల్లు లేదని చెప్పింది. ఈరోజు పెద్ద హవేలీ లాంటి గేట్లతో ఇల్లు కట్టించుకుంది. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు. మొత్తానికి ఏంటంటే 8,000 కోట్ల రూపాయలకేమో ఆవిడ వారసురాలు అయిపోయిందన్నమాట. ఏమనంటే మరి మా నాన్న నీతిపరుడు, నేను నీతిపరురాలని అని చెప్తుందన్నమాట. ఇక్కడ వాళ్ళ నాన్న నీతి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళ నాన్నకి బాగా వరుస అయినటువంటి ఒక వ్యక్తి 1985లో ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఎవరికి? కేసీఆర్, మన కేసీఆర్ గారికి 5,000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాల వరకు ఆ అప్పుని తీర్చలేకపోయాడు 5,000 రూపాయలని. అది 1985లో ఒక 5,000 రూపాయలని 5 సంవత్సరాల వరకు తీర్చలేకపోయాడు కేసీఆర్ పరిస్థితి. అది ఆ సిచ్యుయేషను. ఇకపోతే ఒక 1,000 రూపాయలని గోనె ప్రకాశరావు అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆయన దగ్గర పిల్లలకి బియ్యం కూడా లేవయ్యా బాబు అని చెప్పేసి 1,000 రూపాయలు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాడు. పిల్లలు బియ్యం లేవు. అది అయిపోయిందా? రెండోది, అంకుల్ మేము సినిమాకి వెళ్తాం, ఒక 10 రూపాయలు ఇవ్వా అని కవిత సినిమా కోసం గోనె ప్రకాశరావు అని 10 రూపాయలు అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పాడన్నమాట. తర్వాత అమెరికా నుంచి ఎవరు మన కేటీఆర్ గారు ఇదే గోనె ప్రకాశరావు గారికి ఆయనకి బుద్ధి ఉందా లేదా, మతి ఉందా లేదా అనేటి రాజకీయాలు అంటున్నాడు, తెలంగాణ ఉద్యమం అంటున్నాడు. పెద్దోళ్ళు చేశారు, ఇంట్లో కూర్చున్నారు. అదేదో కట్టి పెట్టిమని చెప్పేసి మరి ఎక్కడ ఏదో చిన్న ఏర్పాటు చేసుకోమని చెప్పండి, ఏదైనా వ్యాపారం చేసుకోమనండి, డబ్బులు వచ్చే మార్గం చూసుకోమని చెప్పండి చెప్పిన వ్యక్తి కేటీఆర్. అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మరి ఈరోజు మరి షిప్పులు అంటున్నారు, విమానాలు ఇదంటున్నారు, లక్షలు అంటున్నారు. అదేమి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరికి కూడా నేను పెట్టుబడి పెడతా అంటున్నాడు. మరి ఇవన్నీ వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి. మనం సొంత విమానం కొనడం కూడా ఒక సీఎం అయి ఉండి సొంత విమానం కొనడం అనేది కూడా అదే. అందువల్ల అంటే విమానం కొండే ఉంది, షిప్లో కొని తప్ప విమానం పెద్ద ఏముందండి. ఇప్పుడు మన తాలూకు సినిమా ఆర్టిస్టులు అందరికీ మనిషికో విమానం ఉంది, అది పెద్ద ఏం కాదు. కానీ చెప్తున్నాడు అనమాట, ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ రోజుని. మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట. ఒక
కేటీఆర్ తాలూకు హెల్ప్ ఎలా ఉంటుందంటే మొన్న అమెరికా వెళ్ళాడట కేటీఆర్. అమెరికాలో ఒక అమెరికన్ ఏమంటే నాకు ఇండియాలో కొంచెం సహాయం చేద్దాని ఉందండి, ఒక 5 ఎకరాలు నాకు ఇచ్చినట్టయితే ఏదో మొత్తానికి గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు ఎవరో మొత్తానికి ఆర్ఫన్స్ వాళ్ళకి నేను సహాయం చేద్దాను నాకు ఉందండి అని చెప్పేసి బతిమాలాడట. అలాగే తప్పకుండా రండి అని చెప్పారట. వచ్చారట. వచ్చినట్టయితే హోటల్ తీసుకున్నారట. ఎప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదట. అదేంటిది అపాయింట్మెంట్ మీరు రమ్మంటే వచ్చాను, నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాను, ఏదో మీరు నాకు ఆ ప్లేస్ కేటాయించినట్టయితే నేను ఏదో ఏర్పాటు చేసి మీకే ఇస్తాను వెళ్ళిపోతానంటే అదంతా నేను చేయలేను, కానీ మీ ప్లేసే కదా మీకు ఇస్తానని చెప్పాను, ఆ ప్లేస్కి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ కట్టేసుకోండి అని చెప్పాడట. అదేంటిది లేదండి మీరు అమౌంట్ కట్టాలి అంటే మీకు ఆ ప్లేస్ వాల్యూ కట్టవలసిన అవసరం లేదు, ఆ మామూలుగా గవర్నమెంట్ ఏదో రేట్ నిర్ణయిస్తుంది తక్కువలో ఉంటుంది కట్టేసుకోండి అని చెప్పారట. అయితే 5 ఎకరాలకి ఒక 50 ఎకరాలు కేటాయించినట్టు నేను చెప్తా, మీకు 5 ఎకరాలు ఇస్తా, మీరు 50 ఎకరాలు మీకు ముట్టినట్టు మీరు నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక అంటే మామూలుగా దయార్ద్ర హృదయులు మీరు, అంటే మీ తాలూకు దయతో చౌటి అనాథలకి ఏదో సహాయం చేసినట్టుగా ఉంటుంది ఈ ల్యాండ్. దానికి ఎవరు మళ్ళీ రారు, వచ్చి పెద్ద ఎంక్వైరీలు చేయరు, మీకేం అవసరం లేదు, ఆ 50 acres మీకు ఇలా ఇస్తున్నట్టుగా మీరు చేయాలి, అంతే, పెద్ద సమస్య లేదు అని చెప్పాట. నీ 5 ఎకరాలు వద్దు, నా 50 ఎకరాలు నాకు వద్దు, ఎలాగొచ్చినామని అలాగ వెళ్ళిపోతాను నిలిపేయట. అంటే వీళ్ళు అంటే ఒక 5 ఎకరాలు ఎవరికైనా పెట్టాలంటే 5 ఎకరాలతో పాటు ఇంకొక 45 ఎకరాలు వాళ్ళు అలా వెలకేసుకున్నటువంటి ఆ లక్ష్యం మరి ఆ తెలివితేటలు ఏమని అనుకోవాలో తెలియదు. ఓవరాల్గా కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ మొత్తానికి డబ్బుల్ని ఏ విధంగా మింటి చేయాలో. కానీ ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కయ్యారు, ఈ కేసులు కొట్టేశారని మొన్నటిదాకా వార్తలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అరుణ్ ఎవరైతే కవిత బినామీ ఉన్నాడో అతను అప్రూవర్ గా మారాడు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది ఒక వార్త వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మళ్ళీ దీన్ని తిరగవేసి మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? కవితని అరెస్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇండియా మొత్తం మీద ఒక చిన్న సెన్సేషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు తాలూకు అరెస్టుతో. ఏంటంటే కేవలం ఈ బీజేపీ పార్టీ వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారండి. ఈ దరిద్రుడు ఈ పార్టీ మనం అనుకుంటున్న పార్టీ ఏదో ఉంది కదా, ఆ పార్టీ వాళ్ళ తాలూకు మాటలు విని చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణక్యుల్ని అరెస్ట్ చేయడం వల్ల కొంచెం వాళ్ళ ఉనికి ప్రశ్న ఇక్కడ కూడా ఉంటుందంటారు, ఏపీ ఎఫెక్ట్ డెఫినెట్గా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేవలం ఈ మన కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆ డేగకాన్లు ఆ చూపులోంచి తప్పించుకోవడం కోసమే ఈయన ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. అయితే బీఆర్ఎస్ వీళ్ళకే పని ఉంది, టీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ పెద్ద కాదు కదా. టీఆర్ఎస్ హక్కుల కోసం పెట్టిన పార్టీ, బీఆర్ఎస్ అనేది అత్యాశతో పెట్టుకున్న పార్టీ. నువ్వు ఎప్పుడు ప్రధానమంత్రి అవుతావు, నీ వెనక ఎవరు వస్తారు, ఇదంతా కేవలం నీ తాలూకు డే డ్రీమ్ మాట అది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కవితను కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారంటే ఈయన బొట్టులో పడేశాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి మొత్తానికి ఈ నోటితోనే మన కేసీఆర్ గారు తిట్టారు, ఈ నోటితోనే మళ్ళీ పొగిడాడు. ఇప్పుడు మనకి మోదీ లాంటి వాళ్ళు లేరని చెప్తున్నాడు, అమిత్ షా లాంటి వాళ్ళు లేరని చెప్తున్నారు, మహాప్రభు అసలు పరిపాలన అంటే మీదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంత అయిపోయింది. ఎంత అయిపోయినప్పుడు కూడా ఈరోజు కవితని క్షమించినట్టయితే మళ్ళీ ఈ ప్రత్యర్థులందరూ కూడా దుమ్మెత్తిపోయిరండి. అక్కడేమో నువ్వేమీ లేకన్నా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినా సరే అరెస్ట్ చేసినట్టయితే కొండంత సపోర్ట్గా ఉంటావా? ఇక్కడేమో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఎప్రూవర్గా మారిపోయిన తర్వాత నీ ఫ్రెండ్ అని చెప్పి నీ ఫ్రెండ్ కూతుర్నేమో నువ్వు వెనకేసుకొస్తావా అంటారు కదా. దానికోసం డెఫినెట్గా ఉన్ని అరెస్ట్ చేయాలి, మళ్ళీ బెయిల్ మీద వదిలిపెట్టవచ్చు.
కానీ అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఎందుకు ఇప్పటికీ కూడా సరైన అంటే ఇన్వెస్టిగేషన్ చేశారు కదా ఆమెని, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పటికీ సరైన ఆధారాలు ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే ఫోన్ డేటాతో సహా వాళ్ళు బయటకు తీసుకున్న వాళ్ళు. అవునండి, వాళ్ళు కేవలం ఈ కేసీఆర్ గారు ఆయన తాలూకు రిక్వెస్ట్ మీద ఆగిపోయినారండి, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేసేవారు అనమాట. అంటే ఈ రెండు ఒకటే ఇక బీజేపీ. డెఫినెట్గానండి. ఏమండి అంత ఎందుకండి? 43,000 కోట్ల రూపాయలు అప్రూవల్ అయిపోయిందండి. అది సిబిసిఐడి కన్ఫర్మ్ చేశారన్నమాట. ఆయన ఏం చేశారండి? ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి మన భారతదేశం సిగ్గుపడొద్దండి. 43,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి మనీ లాండరింగ్ చేస్తున్నాడేమో ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటామా? 118 కోట్లు అది కూడా వస్తున్నారు. ఆయన తాలూకు చిత్తశుద్ధికి లేకపోతే ఆయన తాలూకు క్రెడిట్కి ఎంత తార్కాణం అంటే నిన్న విప్రో సంస్థ వాళ్ళు, ఐటీ వీళ్ళందరూ కూడా ధర్నా చేశారన్నమాట. ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి కావాల్సి, లేదా చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టండి. కానీ రెండు రాష్ట్రాల్లో ముఖ్య అంటే ఏదైతే సీఎం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అక్కడైతే ఎక్స్-సీఎం అయితే ఇక్కడ సీఎం ఫ్యామిలీకి సంబంధించిన కవితను కానీ ఈ రెండు కూడా అంటే బీజేపీ ఇక్కడ పాగా వేయడానికే ప్లాన్ చేస్తుంది అనేది కొంత నడుస్తుంది. అంటే ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది అంటారు? అది నిజమేనండి, 100కి 100 పాలు నిజమేనండి. 100కి 100 పాలు నిజమేనండి. ఇక్కడ బీజేపీ పార్టీ ఒక కప్పలు తక్కెళ్ళాడుదండి. బీజేపీ పార్టీ బండి సంజయ్ ఉన్నంతకాలం బాగానే ఉందండి. మళ్ళీ అక్కడ మా కిషన్ రెడ్డికి పవర్ తగ్గేసరికి ఇక్కడ వచ్చిన తర్వాత బండి సంజయ్ కింద ఏదో విధంగా మాట పెట్టడం మొదలుపెట్టాడు అన్నమాట. రెండో వ్యక్తులు రానివ్వటం లేదు. అసలు బీజేపీ పార్టీలో విజయశాంతికి ఎంత మంచి హోల్డ్ ఉండేది తెలుసునండి. ఒకప్పుడు అద్వానీ గారు ఇండియాలో 10 మంది తన తాలూ వెల్విసర్స్ని పిలుచుకున్నట్టయితే ఆ 10 మందిలో ఒకరు విజయశాంతి. అప్పుడు విజయశాంతి ఆత్మకథ నేను రాస్తున్నాను. ఇక అర్థమైందా? ఆయనకో 10 మంది వెల్విసర్స్, అద్వానీ లాంటి వాళ్ళకి 10 మంది ఉంటే 10 మందిలో ఒకరన్నమాట. అట్లాంటి వారు ఎవరికీ లేకుండా ఈరోజు మా కప్పల సెకండ్లో తయారైందన్నమాట. వాళ్ళకి ఏంటంటే తీరని కోరిక అమిత్ షాకి మోదీకి అంతా బాగానే ఉంది. ఒక్క సౌత్ ఇండియన్ మాత్రం వాళ్ళు కాంకర్ చేసినట్టయితే వాడు పెద్ద వాడికి ఆ కళ నెరవేరినట్టుగా. మీరు అన్నట్టుగా అంటే కవితను అరెస్ట్ చేస్తే ఒకవేళ అంటే పరిణామాలు ఎలా ఉంటాయి? మరి తెలంగాణ రాష్ట్ర పరిణామాలు ఎలా ఉంటాయి? ఏపీలో ఆల్రెడీ ఇప్పుడు గత చూస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వచ్చే ఎన్నికల పరిస్థితి కానీ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి ఇక్కడ? అంటే కవితని అరెస్ట్ చేయడం జరగదండి. అరెస్ట్ చేస్తారండి, బెయిల్ మీద వచ్చేస్తుందండి. అంటే మీకు ఈ కేసీఆర్ మాత్రం చాలా రాజకీయ చతురుడండి. అవసరమైతే ఎంతోమంది బినామీలు వచ్చేస్తారండి. ఇది కవిత కాదు, నేనే నేరం చేశాను, నేనే నేరం చేశానని చెప్పేసి వచ్చేసేటువంటి ఆ ఏర్పాట్లు కూడా చేసుకుంటారన్నమాట. కానీ అంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి కవిత లిక్కర్ స్కామ్ ఆగిందనే ఏదైతే వ్యాఖ్యలు జరిగినాయో దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ అరెస్ట్ ప్లాన్ చేసినట్టు కూడా అనుకోవచ్చా? అరెస్ట్ చేయరండి. ఈవెన్ రేపు చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయరండి. రేపు 22 అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో మార్గంలో బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారన్నమాట. అరెస్ట్ చేస్తే ఇంకేముందండి. అలాగే ఇప్పుడు కేసీఆర్ తను కూతుర్ని అరెస్ట్ చేస్తే ఆయన రాజకీయం దేనికోసం చెప్పండి, మా తగలేసుకోవడానికి అలా ఉండదు. కానీ కేవలం ఏంటంటే ఇంకేదో ఒక క్రియేట్ చేస్తారన్నమాట. మరి అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు అంటే బీఆర్ఎస్ మారే ఛాన్స్ ఉంటుందా లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లోనూ మ్యాక్సిమము కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందండి ఇప్పుడు? ఎందుకంటే మ్యాక్సిమం అంటే ఒకవేళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం అవసరం లేదు. సోనియా గాంధీ అప్పుడే ఆవిడ దాన్ని కాయిన్ చేసుకోలేకపోయిందండి. ప్రజల మధ్యకు వచ్చి పెద్ద ఎలక్షన్ పెట్టి అసలు మీ తాలూకు అభిప్రాయం ఏంటో చెప్పండి. బట్ మీ ఎలక్షన్ మీ తెలంగాణ ఇచ్చినట్టయితే దేశవ్యాప్తంగా 135 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని వదులుకోవాల్సి వస్తుంది అని ఒక బిల్డప్ ఇచ్చి ఆవిడ అనౌన్స్ చేస్తే బాగుండేది. అనౌన్స్ చేస్తే ఎవరు వస్తారండి? అవును, ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారండి. ఒకటి కేసీఆర్ ఎక్కడో పడుకున్నాడు హోటల్లో, విజయశాంతి అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు ఇక్కడ తలుపులు మూసేసి పెప్పర్ స్ప్రే కొట్టుకొని మొత్తానికి ఏదో విధంగా గందరగోళంగా చేశారన్నమాట. ఏ పార్లమెంట్లో కూడా అలా జరగదు, అలా చేశారండి. అదే కాకుండా సోనియా గాంధీ అనౌన్స్ చేసినట్టయితే మళ్ళీ రెండో వాళ్ళు వస్తారా?
వరదేవత అని చెప్పాడండి. అమ్మ నీతో నేను మెద్దెప్పుతున్నానమ్మా, నా పార్టీని నీలో కలిపే టీఆర్ఎస్ పార్టీయే ఉండదని చెప్పాడు కదా. సకుటుంబ సమేతంగా వెళ్ళాడు. వెళ్తే అసలు సోనియా గాంధీ దానికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అహ్మద్ పటేల్ని కలవండయ్యే బాబు అని చెప్పింది మాట. తీరా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పథకాన్ని మార్చేశాడు. ఈ వరదేవత కాస్త బలిదేవత అయిపోయింది. ఇప్పుడు చెప్పిన దానికింతండి. ఆవిడే వచ్చిన తర్వాత నేను మీకు తెలంగాణ పార్టీని నేను మీకు ఇచ్చానో లేదో మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు. ఇది మీ మనస్సాక్షికి కానీ నేను కానీ ఇచ్చినట్టు మీకు అనిపించినట్టయితే ఇంత నష్టపోయాం కాంగ్రెస్ పార్టీ. మీకు అనిపించినట్టయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తెలంగాణ పార్టీ ఇచ్చింది ఏవో కుటుంబం బతకాలని కాదు, యావత్ తెలంగాణ ప్రజలందరూ బ్రతకాలని, సుభిక్షంగా ఉండాలని అని కాస్త రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చి 4-5 మీటింగులు చెప్పినట్టయితే మార్పు ఉంటుంది. ఇక్కడ మంచి లీడర్ ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి చాలా మంచి లీడర్ అన్నమాట. అందరూ మూకుముడిగా కలుస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి రేణుకా చౌదరి, హనుమంతరావు వీళ్ళందరూ పాత వాళ్ళు ఎవరు కలిసేవారు కాదు. ఇప్పుడు పాత వాళ్ళందరూ కలిసి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనతో తెలంగాణ పార్టీ ఉంది. కానీ అంటే మన కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కేసీఆర్ని మాత్రం అంత తక్కువగా అంచనా వేయకూడదు. జంతర్ మంతర్ మాయాజాలం ఎంతైనా ఆయన చేయగలమాట. అందువల్ల ఆ మాయాజాలం సృష్టించగలడు గనకనే ఈ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా. థ్యాంక్ యూ.